కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. సీబీఐ విచారణను కూడా నిలిపివేయాలని పిటిషన్లో కోరింది. ఇక దీనిపై విచారణ చేపట్టనున్న హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. హరీష్ రావు కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ల పైన నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా కోర్టు ఎలాంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉంది అనేది మాత్రం ఇప్పుడు రాష్ట్రంలో ఉత్కంఠంగా మారింది. కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమ పైన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ హరీష్ రావులు దాఖలు చేసినటువంటి మధ్యంతర పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. దీనికోసం చీఫ్ జస్టిస్ బెంచ్ లో వీరిద్దరు పిటిషన్లు ఇప్పటికే లిస్ట్ అయి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ కేసు సిబిఐకి అప్పగించాలంటూ ప్రభుత్వ నిర్ణయంపై ఈ రోజు కోర్టులో ఈ రెండు పిటిషన్లకు సంబంధించినటువంటి వాదనలు జరగబోతా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్షలాది కోట్ల ప్రజాధనాన్ని వినియోగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తడంతో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామంటూ గతంలోనే అధికారంలోకి రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ పట్టం కట్టడము, దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడము, వారు ముందుగానే చెప్పిన విధంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ఇచ్చేటువంటి నివేదికను బట్టి దీనిపై చర్యలు ఉండబోతా ఉన్నాయి అంటూ కూడా గతంలోనే కాంగ్రెస్ ప్రకటించిన విధంగానే ముందుకు వెళ్తూ ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఆ నివేదికను కూడా సిద్ధం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడము, ఈ కమిషన్ దాదాపు 13 నెలల పాటు వందలాది మందిని దాంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వారిని విచారించడము, ఆ జాబితాలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, పలువురు ఐఏఎస్, నీటిపారుదల, ఆర్థిక శాఖ అధికారులు సైతం పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ కమిషన్ తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అందజేయడము, లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ ప్రాజెక్ట్ ని నిర్మాణం చేసి ఈ ప్రాజెక్ట్ కి కర్త కర్మ క్రియ అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పైనే ఈ స్పష్టమైనటువంటి పేరుని దాంట్లో మెన్షన్ చేసి ఆ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఆర్థిక మంత్రులుగా అప్పుడు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఈ బాధ్యత వ్యవహరించాలి, వాళ్ళ నేతృత్వంతోనే జరిగింది అంటూ కూడా ఈ కమిషన్ ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి ఈ కమిషన్ సూచించడం కూడా జరిగింది. హరీష్ తనను ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా తమని అరెస్టు చేయవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ కూడా కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో మధ్యంతర పిటిషన్ విచారించాలంటూ కూడా ఎమర్జెన్సీ పిటిషన్ కింద భావించాలంటూ కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు మంగళవారం నాడు ఈ కేసుకు సంబంధించి వాదనలు వింటామంటూ కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకోవడము, దాన్ని ప్రకటించడము, ఈ నేపథ్యంలోనే తమపై ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కూడా వీరిద్దరూ తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగడము, విచారణ సందర్భంగా కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది, ఈ ఇద్దరి విషయంలో కోర్టు అసలు జోక్యం చేసుకుంటుందా చేసుకోలేదా, ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రకటన చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చిట్టా అంతా కూడా సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎవరైతే బాధ్యులను చేయబోతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కోర్టుని ఆశ్రయించి తమ పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి, సిబిఐ ఎంక్వైరీ జరగకుండా దీనిపై తమకు అనుకూలమైనటువంటి తీర్పులు కావాలంటూ కూడా కోర్టును ఆశ్రయించారు. కాబట్టి కోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా ఏం చెప్పబోతా అనేది మాత్రం టెన్షన్ నెలకొంది అనిస్తారు. రవితేజ, అయితే కోర్టు తీర్పు ఇవాళ వెలువడనుంది. మరి కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? వీరిద్దరు మాత్రం కేసీఆర్, హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రిగా హరీష్ రావు,
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత వహించారు. వీరి నేతృత్వంలోనే జరిగినటువంటి అవినీతి, ఈ మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్లు రావడము, నాణ్యత లేకున్నటువంటి మెటీరియల్ ఉపయోగించడము, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశంలోనే అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొన్ని గొప్పలు చెప్పుకుందో అది వారు ప్రచారానికి సరిపోయింది తప్ప వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఎలాంటి మేలు లేదు. ఇప్పటి వరకు ఎవరికి వాటి ద్వారా నీరంది పంట సాగు చేసినటువంటి పరిస్థితులు లేవు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఒకవేళ ఈ కేసు సిబిఐ ద్వారా విచారణ జరిపితే మాత్రం డెఫినెట్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఇద్దరి ముఖ్య నేతలకు సంబంధించినటువంటి అవినీతి అంతా కూడా బయటకు వచ్చి చివరికి వీళ్ళపై చర్యలకు పూనుకునేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. దీంట్లో కోర్టు ఎంతవరకు జోక్యం చేసుకోగలదు అనే దానిపై కూడా ఈ రోజు స్పష్టంగా రెండు వైపుగా వాదనలు విన్న తర్వాత అసెంబ్లీలో జరిగేటువంటి చర్చలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు, ఈ నిర్ణయాలు ఇదంతా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి దీంట్లో కొన్ని సందర్భాల్లో కోర్టు జోక్యం చేసుకోలేమంటూ కూడా క్లియర్ కట్ గా ఆ విషయాన్ని తెలియజేసింది. ఇప్పుడు అసెంబ్లీలోనే సీఎం ప్రకటన చేసి ఈ కేసుని సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయబోతా ఉన్నామంటూ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఈ విషయంలో సిబిఐకి కేసు అప్పగించకూడదు అనేది కోర్టు దీంట్లో జోక్యం చేసుకుని ఏమైనా ఆదేశాలు ఇచ్చేటువంటి అర్హత ఉందా, లేదా ఈ ఇద్దరి విషయంలో కేవలం విచారణ మాత్రమే జరపాలి, అరెస్ట్ చేయకూడదు, ఒకవేళ తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే మాత్రం అప్పుడు చర్యలు తీసుకోండి అంటూ కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉందనే దానిపై మాత్రం ఇంకా కాసేపట్లో ఈ వాదనలు స్టార్ట్ అయినటువంటి వెంటనే ఈ క్లాస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.